శాంతి శాంతి శాంతి. ఈ పావురం ఆత్మకు శాంతి ప్రసాదించు. రాజాతి రాజ రాజ మార్తాండ రామ భూపాల మమ్మేలుగా దొర పరా బహుమరా. కన్నప్ప, నువ్వన్నది ఉన్నమాటే అయినా వినేవాళ్ళు పొగట్టు అనుకుంటారు. అంచేత పాతకాలపు దండకాలు మనకొద్దు. అమ్మమ్మమ్మమ్మ, మీకు అతి వినయం ఒకటి చంపేస్తున్నారు. ఆ కొట్టొచ్చే రాజతేజాన్ని చూసి తలంచక సస్తామా? దేవుడిచ్చిన పవర్ అది. మీరు దొరలు, మేం బంట్లు, అది మన కనెక్షన్. ఈ మాట నేననడం ఏమిటి? అలా రాజవీధికి రండి, జనమే చెబుతారు. చిత్తం, ఊరేగింపుకి రథం సిద్ధంగా ఉంది. తమరు దయచేసి అలా 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 ఆ పవిత్ర చేతిని రథం మీద ఉంచితే రథం కదులుతుంది. లేకపోతే కదలదంటావా? చచ్చినా కదలదు. తమ వంశానికి ఆ రథానికి ఉన్న కనెక్షన్ అదే కదండి. ఊరేగింపు అయ్యాక అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ఆహా, అంతా సిద్ధం. ఏం ధర్మయ్య? చిత్తం, 2 బస్తాల బియ్యం పంపానండి. చాలమేమో. సుబ్బరాజు, నువ్వు ఓ బస్తా పంపు. చిత్తం, తండ్రి పని కోసం కాయగూరలు కూడా పంపించారండి. మరి పెరుగు? అది కరవ పంపేవాడి మా ఈదోళం. సొమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుదే? రే పిల్లకాకి, ఎంత మాట అన్నావురా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా. ఆయన తలవే కదా ఇదంతా. అంతే కదా. త్వరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థు, నువ్వు వెళ్ళు. కనప, బురద మీద బెడ్డేస్తే మన మొహం మీద పడుతుంది. పద. కదిలిందయ్యో రథము కదిలిందయ్యో, త్వరగారు చెయ్యేస్తే కదిలిందయ్యో, పాపిష్టి వాళ్ళ గుండె పగిలిందయ్యో, పుణ్యాత్ముల పంట పండిందయ్యో. కదిలిందయ్యో రథము కదిలిందయ్యో, త్వరగారు చెయ్యేస్తే కదిలిందయ్యో, పాపిష్టి వాళ్ళ గుండె పగిలిందయ్యో, పుణ్యాత్ముల పంట పండిందయ్యో. రకరకాల మాయదారి వేసగాడా, ఇంటింటికి తానే వస్తున్నాడు, కోరుకున్న వరాలు తెస్తున్నాడు. ఇంటింటికి తానే వస్తున్నాడు, కోరుకున్న వరాలు తెస్తున్నాడు. హై హై లరండ హై హై లరండ హై 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 హై. చెయ్యి వెయ్యటం మీ వంతు, చెమటోడ్చి లాగటం మా వంతు, పొలాలు దున్నుట మా వంతు, పలావు మెక్కుట మీ వంతు, పక్క చిక్కడం మా వంతు, బలిసి తిరగడం మీ వంతు, కూడబెట్టడం మా వంతు, కొల్లగొట్టడం మీ వంతు. సేవ చెయ్యడం మా వంతు, మాకు దోవ చూపడం దొరవంతు,
సేవ చేయడం మా వంతు మాకు దోవ చూపడం దొరవంతు సేవ చేయడం మా వంతు 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 దోవ చూపడం దొరవంతు దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు ఏడిసేవలేరా దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు దోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు పిచ్చిక ఏట అంతోటి సిగ్గు సిగ్గు కాదు దొరా భయం బట్టి పొలమ్మో ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా నాకు అంతేనే ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం నాకు అంతేనే రా కలిసిపో పాలల్లో నీళ్ళల్లా కలిసిపో పులుసులో ఉప్పల్లే కరిగిపో నాలో ఐక్యమైపో దొరా మరి మరి చెప్పవే పిచ్చిగిరాని సంబరం కాగానే మన మనవాడదారన్నావు కదా ఆడదాం మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమాలను ఇదుండగా మనువు కడ్డేంటే అది కాదు దొరా మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు నాకు నెల తప్పి 3 నెలలైంది రేపో మాపో మనువాడకపోతే ఏం కూర్చావు ఎవత్తవే నువ్వు అతను ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపుచ్చి నేను తాళి కట్టాలా చీరేస్తాను ఏంటి గోరం నన్ను మనువాడతానని అమ్మోరు కాడ పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్య దొర నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళని నరికి పారేస్తారు గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు చెట్టు కింద అమ్మోరు సాచ్చు నిన్ను నీ అమ్మోరిని దుమ్ములో గడిపేస్తాను ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ముడు ఎవడుకున్నాయి ఎరా గాడిదా దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు ఎవరది నేను మావయ్య ఇక్కడ నీకేం పని సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా ఉత్తరించావు అయినా వానాకాలం సినిమాలు ఏంటి తొందరపడకండి ఈ పాపం మీ అక్కది కాదు మా మావది నాకు తెలుసు నేను విన్నాను అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాటని మాటిచ్చాక మీ దొరబుద్ధులు మీకు తెలియవు పదండి దొరని 10 మందిలో నీళ్ళు తాగండి లేమ్మా లే బాగున్నావా అమ్మా అరే అన్నయ్య నువ్వా రారా దారి తప్పొచ్చినట్లున్నావే దారి తప్పి రాలేదు చెల్లెమ్మా దారి వెతుక్కుంటూనే వచ్చాను మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే అదే అది కాదన్నయ్య రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు ఏం చెప్పను మీ వాడికేమో నేనంటే వెంట్రుక్కంటే నాసి మరి ఏదో కురతనంలే అన్నయ్య కుర్రతనమే అంతేలే అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను ఇదిగో సిఫార్సు ఉత్తరం నెల్లాళ్ల తిండికి 100 రూపాయలు
ఇవాళ మంచిది వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయాధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు ఉద్యోగం. తెచ్చింది పట్టుకుపోమని, అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊళ్ళొంచి వెళ్ళగొట్టడానికి ఇలాంటి తగులు బాచి తమ్మా, వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు. అన్నయ్య, సబ్బు బిళ్ళ సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? హాయ్. రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా? పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చారదని మనిషినికి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్కే తంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారని కొట్టేశాడా? శాంతిపేటలో 30 రూపాయలు ఉన్నట్టే, అందరూ ఆయన పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు, నువ్వు వెళ్ళకు. రావుడు, రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో, తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళ. కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గ. ధర్మయ్య, వీడు నీ కొడుకా, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకరు చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు, ఆయన ఏమనంటే చంపేస్తాను. నా కడుపు చెడపుచ్చావు. కర్మ, మీ అందరికీ మొత్తం పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావుల్లో పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. దండాలు. ఎవర్రా అది? వాళ్ళ గొడవేటో చూడండి. ఇవాటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోరకలు కాకపోతే. నన్ను వేయి తిట్టనివ్వండి. తమతనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలుగా చీరేసి ఉప్పు మాత్రమే బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? బాబా, ఈ కన్నా పోవడం శాదత్వంతో చంపేస్తున్నాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొరకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? దొరగారు ఇంకా చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అవాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని.
తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిరిగితే ఎలా పాపం. ఒరే పొండ్రా పొండి. సుబ్బడో చూడు